ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా బాపట్ల జిల్లాలో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బాపట్ల జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై 2 వ్యక్తులు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఆకస్మిక వర్షం, ఉరుములతో పాటు పిడుగులు పడడంతో ఈ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా భారీ వర్షం కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైంది. మొగల్రాజపురం, పట్టమట వంటి అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఆవరణలోకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును అధికారులు ముందు జాగ్రత్త చర్యగా మూసివేశారు. పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లోనూ భారీ వర్షం కురిసింది. బలమైన గాలులకు చెట్లు విరిగిపడి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ భారీ వర్షం, ఈదురుగాలులు విధ్వంసం సృష్టించాయి. పట్టణంలోని అనేక లోతట్టు ప్రాంతాలు రోడ్లు నీట మునిగాయి. బలమైన గాలులకు చెట్లు, హోర్డింగ్లు కూలిపోయాయి. అకాల వర్షాల కారణంగా కృష్ణా జిల్లాలో పంటలకు అపార నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంట నీటి పాలవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఏలూరు, కోనసీమ జిల్లాల్లోనూ వర్షాలు, గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ టవర్లు దెబ్బతిన్నాయి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కూలిన చెట్లను తొలగించి నిలిచిన నీటిని బయటకు పంపేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కె పార్థసారథి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. అకాల వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని సూచించారు. నూజివీడి నియోజకవర్గంలో మామిడి, ఇతర ఉద్యాన పంటలకు జరిగిన నష్టంపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. రానున్న 2-3 రోజుల పాటు అంటే మే 7 లేదా 8 వరకు ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్ర, యానం, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం IMD హెచ్చరించింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.